కామారెడ్డి జీవదాన్ స్కూల్కి రావడం జరిగింది. నాకు ఒక 2 days బ్యాక్ జీవదాన్ పేరెంట్స్ కాల్ చేసి మరి ఇక్కడ వాష్రూమ్స్ క్లీన్గా లేవు అని చెప్పి చెప్పడంతో మేము అందరం మరి మా తోటి కౌన్సిలర్స్తో పాటు ఎంఈ సార్ ఎల్లయ్య గారు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే మా కమిషనర్ మేడం, మున్సిపల్ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటే డెంగ్యూ, మలేరియా అనేది ఎంత తీవ్రంగా వ్యాప్తిస్తుందో మనం చూస్తున్నాం. చనిపోయే స్టేజ్ అంటే చాలా కేసెస్ వల్ల చాలామంది చనిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న జీవదాన్ ప్రిన్సిపల్ సార్ శ్యామ్ సార్ కూడా ప్రజెంట్ డెంగ్యూ తోటి మన జీవదాన్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. మరి సో ఇక్కడికి వచ్చి మేము వాష్రూమ్స్ చెక్ చేస్తే ఎంత ఘోరంగా ఉందంటే సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్స్లోనే బెటర్ ఉంటాయి వాష్రూమ్స్. ఇక్కడ ఎంత చండాలంగా ఉందంటే స్మెల్ రావడము, మరి అక్కడ వాష్రూమ్స్ క్లీన్ లేకపోవడంతో అక్కడ దోమలు వచ్చినప్పుడు పిల్లలు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఆ దోమలు కరిస్తే మరి వాళ్ళకి డెంగ్యూ, మలేరియా అనేది ఈజీగా అటాక్ అవుతుంది. మరి ఇంత పెద్ద ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు మరి వాష్రూమ్స్ ఎట్లా ఉంచుకోవాలనేది కూడా వీళ్ళకి శ్రద్ధ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్లో వాష్రూమ్స్లో కూడా ఒక టాయిలెట్ బేషన్ లేదు, అడ్జస్ట్ ఫ్యాన్ లేదు, హ్యాండ్ వాష్ లేదు, ఏది కూడా మెయింటైన్ చేస్తలేరు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కల్లారా మాకు కనిపించడం జరిగింది. మా మున్సిపల్ నుంచి మేము తీసుకోవాల్సిన యాక్షన్ అంటే శానిటేషన్ రూల్ ప్రకారం, యాక్ట్ ప్రకారం మేము వాష్రూమ్స్కి లాక్ వేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి ఎఫెక్ట్ కావద్దు. ఇక్కడ ఉన్న పాపులేషన్ కూడా మనకు టోటల్ స్కూల్ జీవదాన్ స్కూల్ పాపులేషన్ చూసుకుంటే 2604 పాపులేషన్ మనకి జీవదాన్ స్కూల్ స్టూడెంట్స్ చదువుతున్నారు. మళ్ళీ పాపులేషన్ వైజ్గా క్లాస్ రూమ్లో ఉండాల్సిన స్ట్రెంత్ కన్నా ఇంకెక్కువనే ఉండి పిల్లలు చదువుతున్నారు. మరి ఇక్కడ ఉన్న పాపులేషన్ వైజ్గా అయితే మనకి 1332 బాయ్స్ ఉంటే వీళ్ళకి ఉండాల్సిన వాష్రూమ్స్ రూల్ ప్రకారంగా అయితే 33 వాష్రూమ్స్ ఉండాలి. కానీ ఇక్కడైతే 8 వాష్రూమ్సే ఉన్నాయి ప్రజెంట్. గర్ల్స్కి వచ్చేసి 1272 గర్ల్స్ పాపులేషన్ ఉంటే 64 మనకి వాష్రూమ్స్ ఉండాలి. దానిలో మనకి ఇక్కడ ఉంది 40 వాష్రూమ్స్ మాత్రమే ఉంది. మరి ఇంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్న దగ్గర 40 years నుంచి స్కూల్ రన్ అవుతుంది. మరి ఇప్పటివరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు వాష్రూమ్స్ గురించి. అది ఒకటి. మేము మా ఎంఈ సార్, ఇప్పుడు ఎల్ఏ సార్ కూడా ఉన్నారు, మేము అడిషనల్ కలెక్టర్ సార్ గారికి అలాగే మన కలెక్టర్ సార్ కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మేజర్గా చూసుకుంటే దగ్గర పాపులేషన్ మనకి 3000 వరకు పాపులేషన్ ఉంది. పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఫైర్ సర్టిఫికేట్ లేదంట స్కూల్లో. అంటే పిల్లలకి ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడికి వెళ్తారు? వీళ్ళని అడిగితే ఇప్పటివరకు మాకు ఫైర్ సర్టిఫికేట్ ఇప్పటివరకు మేము తీసుకోలేరు అని చెప్తున్నారు. అక్కడ చూసుకుంటే సిలిండర్స్ పైన అన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోయినాయి ఉన్నాయి సిలిండర్స్ పైన. మరి ఇంత శ్రద్ధ లేకుండా వీళ్ళు ఉంటున్నారు. వైస్ ప్రిన్సిపల్ సార్ని అడిగితే ఏం చెప్తున్నారు? మాకు బడ్జెట్ లేదు, మాకు డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. మరి పేరెంట్స్ అందరు కష్టపడి మరి పిల్లల్ని చదివిస్తున్నారు. మీరు వాళ్ళు కట్టే ఫీజులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మీరు అందరూ కూడా మరి దీన్ని దృష్టిలో మీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి చూసుకోండి. మీ పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. కొందరు పేరెంట్స్ మాకు కంప్లైంట్ చేయడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి దీన్ని మేము కలెక్టర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెక్ చేస్తారు. 100% ఈ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగితే మేము కంపల్సరీ చర్యలు తీసుకుంటాము. ఎంత దూరం వరకైనా వెళ్ళి మరి మాట్లాడడం జరుగుతుంది. కానీ యాజ్ ఏ మున్సిపల్ చైర్పర్సన్గా నాకు బాధ్యత ఉంటుంది కాబట్టి 100% నేను చర్యలు తీసుకుంటా. ఇదే స్కూల్ కాదు, నేను ఎప్పుడు ఏ స్కూల్కి వచ్చి విజిట్ చేసే తెలియదు. 100% నేను విజిట్ చేస్తాను. ఇప్పటి నుంచి అయినా ప్రైవేట్ స్కూల్ అందరూ దీన్ని చూసైనా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అందరూ కూడా చేంజ్ అవుతారనే ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మేడం, మీరు ఇదే స్కూల్ను విజిట్ చేయదలుచుకోరు. కామారెడ్డిలో ఇలాంటి ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. మీకు ఈరోజు ఇది తెలిసింది, ఇంకా చాలా ఉన్నాయి. మాకు తెలిసి కూడా చాలా ఉన్నాయి. తర్వాత మీరు ఏ చర్య తీసుకోబోతున్నారు కామారెడ్డి?
నేను యాజ్ ఏ మున్సిపల్ చైర్పర్సన్గా నా దగ్గర ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కానీ ఇప్పుడు నా పేరెంట్స్ ఇక్కడ ఇట్లా వాష్రూమ్స్ ఇబ్బంది ఉంది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు పెద్ద మేజర్ ఫైర్ సర్టిఫికేట్ లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా ఏ స్కూల్స్ అయినా కానీ 100% నేను విజిట్ చేస్తాను, చూస్తాను. ఎవరైనా పేరెంట్స్ నాకు కాల్ చేయండి, నేను 100% స్పందిస్తాను, అక్కడికి విజిట్ చేస్తాను. కలెక్టర్ సార్ని కూడా తీసుకెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్తే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.